అనుజ తుర్పాటి. ఇది అన్ని రకాల ఒకటే టైప్ ఆఫ్ బ్యాటర్ తోటి 3-4 టైప్స్ ఆఫ్ దోశ వేసుకునేది దిస్ వీడియో. ఇన్ దిస్ వీడియో చాలా రకాల దోశలు వేసి చూపించా. ఈ బ్యాటర్ నేను అన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయి కదా, అన్ని రకాల ఇంట్లో అవైలబుల్ ఉన్న అన్ని రకాల మిల్లెట్స్ నేను తీసుకున్నవైతే శనగలు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పొట్టు పెసరపప్పు. నేను చెప్పిన పప్పులన్నీ పొట్టువే. ఎక్కువ ఫైబర్ ఉండేలాగా చూసుకుంటా దోశ చేసినప్పుడు. మా బాబుకి చాలా ఇష్టం దోశ అంటే, వాడి కోసమని ప్రిపేర్ చేసా. కొన్ని వాటర్, కొంచెం థిక్గా ఉంది కదా, కొన్ని వాటర్ వేసి కలిపి దోశ బ్యాటర్ని కొంచెం లూజ్గా చేసుకుంటే ఈజీగా దోశ వేయడానికి అనుకూలంగా ఉంటుంది కదా, అందుకని కొన్ని వాటర్ వేసి థిక్గా ఉంది కాబట్టి అలా తిప్పితే కొంచెం లూజ్గా అయిపోతుంది. కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసి చేసిన ఈ టైప్ ఆఫ్ ఉండాలి బ్యాటర్. ఇలా ఉంటే మంచిగా వస్తుంది దోశ. కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు గీ దోశ చేయబోతున్నా. ఇప్పుడు నేను గీ తీసుకుంటున్నా. ఇది నేను ఇంట్లో తయారు చేసే గీ, నెయ్యి. ఈ హాట్ బాక్స్లో పెట్టుకుంటా అనమాట. ఎప్పుడు కొంచెం వాటర్ ఇట్లా తగిలితే పాడైపోతుంది నెయ్యి అని చెప్పేసి ఇందులో అయితే సేఫ్గా మంచిగా ఉంటుంది. ఎన్ని మంత్స్ అయినా, ఆల్మోస్ట్ 1 year వరకైనా ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి, పాడవదు, అస్సలు ఏం అవ్వదు. అందుకని ఈ బాక్స్లో పెట్టేసుకుంటా. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి తీసుకొని, ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి స్వచ్ఛమైన మన న్యాచురల్ ఆవులు, గేదెలు ఇచ్చే మిల్క్తోని, ప్యాకెట్ పాలు కాదు. ఆ పాలతోని నేను పాలు రోజు తీసుకొని వచ్చి నైట్ కాగబెట్టి మీగడ తీసి నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటా. బాబు కోసం అని చెప్పేసి గీ దోశ చేస్తున్నా మార్నింగ్. ఈ గీని కొంచెం వేడి చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం లూజ్ చేసుకోవాలి. కొంచెం ఆ నెయ్యి మీద ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి. బాబుకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్. మార్నింగ్ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటాడు. 8కి స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్, ఎర్లీ కాదనుకోండి, ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. ఇప్పుడు దోశ వేస్తున్నా. ప్యాన్ హీట్ అయింది కదా, కొంచెం వాటర్ వేస్తే ప్యాన్ అనేది కొంచెం హీట్ తగ్గిపోతుంది. అప్పుడు ఇలా పిండి మనకి ఎంత కావాలో అంత, 1 స్పూన్ లేకపోతే 1.5 గరిట వేసుకొని ఇలా కొంచెం మెల్లగా తిప్పుకుంటే దోశ ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత దాని మీద ఈ గీ తీసుకొని అట్లా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి పైన. అది యాక్చువల్గా నేను దోశలు చేసినప్పుడు అస్సలు ఆయిల్ యూజ్ చేయను. చట్నీకి కానీ దోశకి కానీ అస్సలు ఆయిల్ వాడము. ఎక్కడైతే ఆయిల్ వాడాల్సిన అవసరం ఉండదో అక్కడ మ్యాక్సిమం అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయము. ఇంట్లో అందరము ఆయిల్ని చాలా వరకు తగ్గిస్తుంటాం. గీ అనేది అది గుడ్ ఫ్యాట్ అండి. చాలామంది బ్యాడ్ ఫ్యాట్ అనుకొని అది తింటే హెల్త్కి మంచిది కాదు కదా అన్నారు. ఏదైనా ఎంత మంచిదైనా ఓవర్ అయితే అది హెల్త్కి మంచిది కాదు. కానీ ఇది గుడ్ ఫ్యాట్ కాబట్టి డైలీ 1 స్పూన్ తీసుకుంటే అది చాలా మంచిది. గీ బెనిఫిట్స్ అనేటివి చాలామందికి తెలిసే ఉంటాయి. తెలియకపోతే కొంచెం తెలుసుకోండి, చాలా మంచిది. అది మీ డైలీ ఫుడ్లో డైలీ తీసుకునేటప్పుడు 1 స్పూన్ అట్లా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. వీలైతే ఇంట్లో తయారు చేసుకోండి, లేకపోతే తయారు చేసింది కొని వాడుకోండి. కానీ బయట దొరికే షాప్స్లలో దొరికేవి అలాంటివి ఎంత బ్రాండ్ అయినా వాడకండి. అవి న్యాచురల్ మిల్క్ కాదు. ఇప్పుడు ప్యాకెట్స్లో వచ్చే మిల్క్ కూడా అవి కెమికల్ ఫార్ములాస్ మిక్స్ చేసి వాటర్లో దాన్ని పాలలాగా తయారు చేసి అమ్ముతున్నారు. దానివల్ల చిన్నపిల్లలలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి చాలా డిఫరెంట్ రోగాలు, చిన్నపిల్లలకి హార్ట్ అటాక్లు, షుగర్లు, బీపీలు అలాంటివి వస్తున్నాయి చాలామందికి. రోజు న్యూస్లో వస్తుంటుంది. సో అందుకనే వీలైనంత వరకు న్యాచురల్లీ దొరికితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే వాడకపోతేనే బెటర్. అలాంటి మిల్క్ వాడడం కంటే న్యాచురల్గా దొరికినవి వాడితేనే బెటర్. ఇది నైట్ ఎగ్ దోశ. మా ఆయన అదే రోజు 1 week వెళ్ళింది, హైదరాబాద్కి వెళ్ళారు 1 week ఆఫీస్కి. అదే రోజు నైట్ వచ్చిండ్రు. సో ఆయనకి ఆకలిస్తుందంటే ఇంట్లో ఉంటే బ్యాటర్ వేసి ఎగ్ దోశ చేసిస్తున్నా. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే దోశ మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అలా కొంచెం డాట్స్ వచ్చిందంటే కొంచెం
పిండి మంచిగా పులిసినట్లు. హాఫ్ ఎగ్ వేస్తున్నా అనుకోకండి. ఆల్రెడీ 2 ఎగ్స్ పాడయ్యాయా లేదా, బాగున్నాయా లేదా అని ఒక గ్లాస్‌లో కొట్టి వేశాను. అవి బాగున్నాయా లేదా అని చూసుకున్నా. బాగున్నాయి కాబట్టి హాఫ్ ఎగ్ ఆల్రెడీ వేరే దోసకి వేసేసా, అది తీయలేదు. ఈ దోస వేసినప్పుడు వేసా ఎగ్. ఇది పుట్నాల పొడి. ఇది నేను పుట్నాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న పౌడరు. ఈ పౌడర్ కూడా వేసుకుంటే చట్నీ దోస చాలా బాగా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. వితౌట్ చట్నీ కూడా తినేయచ్చు. మంచి ప్రోటీన్ ఇది కూడా. ఇప్పుడు ఈ దోస అన్ని మిల్లెట్స్‌తో కలిపి చేసినాం కాబట్టి ఎగ్ ప్రోటీన్, నేను వేసిన పుట్నాల పొడి ప్రోటీన్, ఈ చట్నీ ప్రోటీన్, దోస కూడా ప్రోటీన్ కాబట్టి ఆ ఫుల్ డే కావాల్సిన కంప్లీట్ బాడీకి అందాల్సిన ప్రోటీన్ మొత్తం అందిస్తుంది. పిల్లలకి కానీ మనకి కానీ ఓవర్ బ్యాడ్ ఫ్యాట్ అనేది బాడీకి వెళ్ళకుండా గుడ్ ఫ్యాట్ అనేది మాత్రమే బాడీకి వెళ్తుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. డైట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా తినొచ్చు. ఎందుకంటే తింటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఆకలి అనేది తొందరగా వేయదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెయిట్ అనేది లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ దోస వేస్తున్నా. కొంచెం ఇందాక వేసింది థిక్ కన్సిస్టెన్సీతో వేసిన దోసలు. ఇది కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్గా చేసి వేస్తున్న ఈ దోసని. ఈ దోస మా మమ్మీకి. మా మమ్మీ ఇప్పుడు తిని టేస్ట్ బాగుంటుందని చెప్తుంది. యాక్చువల్లీ బాగానే ఉంది, మమ్మీ కూడా బాగుందని చెప్పింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.